యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ నా శుభాభివందనాలు తెలుపుతున్నాను. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి లెక్కలేని వందనాలు తెలుపుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. గత లాస్ట్ మంత్ నుండి మనము న్యాయాధిపతుల గురించి మనము ధ్యానిస్తున్నాం, వింటున్నాం కదా, నేర్చుకుంటున్నాం. ఏ విధంగా ఉంటున్నారు న్యాయాధిపతులు, దేవుడు ఏ విధంగా ఎన్నుకుంటున్నాడు, ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రజలను నడిపిస్తున్నాడు అని మనము గత పోయిన నెల నుండి మనము న్యాయాధిపతుల గురించి మనము వింటూ మనము నేర్చుకుంటా మనము వస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము 9వ న్యాయాధిపతి గురించి మనం వినబోతున్నాం. 9, 10, 11 ముగ్గురు న్యాయాధిపతుల గురించి ఈరోజు మనము వినబోతున్నాం. మొట్టమొదటి న్యాయాధిపతి పేరేంటి? ఒత్నేలు. 2 ఏహూదు. 3 షెమ్గరు. 4 దెబోరా. 5 గిదియోను తర్వాత మనము అబీమెలెకు గురించి మనం నేర్చుకున్నాము. ఆయన న్యాయాధిపతి కాదు, కానీ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ అబీమెలెకు. ఆఫ్టర్ దాట్ వీ డిస్కస్డ్ అబౌట్ తోలా, అదేవిధంగా యాయేరు, దాని తర్వాత యెఫ్తా. 8 మంది న్యాయాధిపతుల గురించి మనము ధ్యానించాము, నేర్చుకున్నాం కదా. ఈరోజు మరి 9వ న్యాయాధిపతి గురించి మనము నేర్చుకోబోతున్నాం. చూడండి, యెఫ్తా తర్వాత ఏం జరిగింది, యెఫ్తా తర్వాత ఎవరు న్యాయాధిపతి, యెఫ్తా చనిపోయిన తర్వాత ఎవరు న్యాయాధిపతిగా ఉన్నారో మనము ఈ యొక్క చక్కని సమయంలో మనము విందాం. న్యాయాధిపతుల గ్రంథం జడ్జెస్ 12th చాప్టర్ 7th వర్స్. యెఫ్తా చనిపోయిన తర్వాత, అనగా యెఫ్తా ఎన్ని సంవత్సరాలు ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడో మనం ఒకసారి అది చదువుకున్న తర్వాత ఆయన తర్వాత ఎవరు న్యాయాధిపతి అయినాడో మనము చూసుకుందాం. యెఫ్తా 6 సంవత్సరములు ఇజ్రాయేలుకు న్యాయాధిపతి అయి ఉండెను. చూడండి, యెఫ్తా 6 సంవత్సరములు ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒక దాని యందు పాతి పెట్టబడెను. ఆయనను పాతి పెట్టేశారు. ఎక్కడ? గిలాదు ప్రాంతంలో. చూడండి, యెఫ్తా గురించి మనం ఆల్రెడీ మనం విన్నాం కదా. ఆయన ఎవరు కుమారుడు అండి? ఆయన తండ్రి పేరు ఏం పేరు? గిలాదు కదా. గిలాదు కుమారుడు యెఫ్తా, ఒక వేశ్య కుమారుడు. చూడండి, ఆయన సహోదరులు అనగా ఆయన అన్నలు ఆయన నిలగొట్టేశారు. నువ్వు వేశ్య కుమారుడువు, నీతోని మాకు అవసరం లేదు, నీవు ఉంటే మాకు ఎన్నో అవమానాలు నిందలు వస్తున్నాయి, కాబట్టి నువ్వు వెళ్ళిపో, నీతోని మాకు అవసరం లేదని యెఫ్తాను తరమగొట్టారు. నువ్వు వేశ్య కుమారుడని నిందలు పెట్టారు, భయంకరంగా మాట్లాడారు, ఎన్నో మాటలు అన్నారు. ఆ బాధను తట్టుకోలేక యెఫ్తా ఆ ప్రాంతం నుండి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చూడండి, విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు శత్రువులు మరి దండయాత్ర చేస్తారు వీళ్ళ మీదకి. చేసినప్పుడు తిరిగి యెఫ్తా దగ్గరకు ఉరికొస్తారు. ఎందుకు? ఆయన ఎవరు? పరాక్రమము గల బలాఢ్యుడు. చూడండి, పరాక్రమము గల బలాఢ్యుడు ఆయన యెఫ్తా దగ్గరికి ఉరికొస్తారు. ఆ యుద్ధము చేసేవాడు యెఫ్తానే, ఆ విజయము తీసుకొచ్చేవాడు యెఫ్తానే. అందుకోసమే యెఫ్తా దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు రావాలి అని గిలాదు పెద్దలు, సహోదరులు వాళ్ళందరూ వచ్చి బతిమలాడతారు యెఫ్తా దగ్గరకు వచ్చి. అప్పుడు యెఫ్తా దేవుణ్ణి అడిగి ఆయన వెళ్ళి యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసిన తర్వాత ఆయన ఒక నిబంధన చేసుకుంటాడు దేవునితోని. ఎవరైతే నా గుమ్మం ముంగట వస్తారో వాళ్ళని నీకు అప్పగిస్తాను, సమర్పిస్తాను అని అంటాడు. చూడండి, యుద్ధంలో గెలుస్తాడు. వార్లో గెలిచిన తర్వాత ఆయన సంతోషంగా, అందరు సంతోషంగా ఉంటారు, కానీ ఆయనకు కూడా సంతోషం ఉంటుంది. కానీ
ఏదో చిన్న ఒక బాధ, ఎవరొస్తారో, ఒక కంగారు కదా, ఎవరొస్తారో అని ఆ గుమ్మము ఎదుట. చూడండి, ఆ గుమ్మము ఎదుట ఆయన చూస్తున్నారు. ఆ గుమ్మం ముంగట, నా ఇంటి ద్వారం ఎదుట ఎవరైతే వస్తారో వాళ్ళని అప్పగిస్తానని నిబంధన చేస్తాడు దేవునితో అని. సంతోషం ఉన్నది, యుద్ధంలో గెలిచాడు, కానీ కొంచెము కంగారు పడుతున్నాడు. చూడండి, ఆ సమయంలో ఎవరు వస్తారో తెలుసా? తన సొంత కుమార్తె, యెఫ్తా కుమార్తె ఆ ద్వారము ఎదుట సంతోషంగా వస్తుందండి. ఆ కుమార్తెను చూసి యెఫ్తా బాధతో బట్టలు చింపేసుకుంటాడు, వేదనలో వెళ్ళిపోతాడు, దుఃఖప్రాంతుడైపోతాడు. చూడండి, అయ్యో, ఏకైక కుమార్తె నాకున్నది కదా, ఏకైక కుమార్తె నాకున్నది, ఎవరు కుమారులు లేరు, ఎవరు లేరు, ఒక్కతే కుమార్తె. అయ్యో, నేను దేవునికి నిబంధన చేశాను అని యెఫ్తా అనుకుంటాడు. కానీ ఆ కుమార్తె రాగానే ఆ నిబంధనను, చెప్పిన మాటను యెఫ్తా దేవునికి చెప్తాడు, నేను మరి ఎవరైతే వస్తారో వాళ్ళను నేను అప్పగిస్తాను అని. గుమ్మం ఎదుట కుమార్తె వస్తుంది, కుమార్తెని యెఫ్తా అప్పగిస్తాడు. చూడండి, అలాంటి కమిట్మెంట్, గొప్ప కమిట్మెంట్ యెఫ్తాకున్నది. గుమ్మం ఎదుట కుమార్తె వచ్చింది, ఆ కుమార్తెను దేవునికి సమర్పించాడు. ఈజ్ అ కమిట్మెంట్ పర్సన్ యెఫ్తా. పరాక్రమము గల బలాఢ్యుడు ఈ యొక్క యెఫ్తా. ఆయన 6 సంవత్సరాలు ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఉన్న తర్వాత ఆయన చనిపోయాడు. చూడండి, పరాక్రమము గల బలాఢ్యుడైన యెఫ్తా 6 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దాని తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని తర్వాత, యెఫ్తా తర్వాత ఎవరు న్యాయాధిపతి అయినారో మనము ధ్యానిస్తాం ఇప్పటి నుండి, ఓకేనా? ఈ సమయంలో మనము యెఫ్తా చనిపోయిన తర్వాత ఎవరు న్యాయాధిపతి అయినాడో మనము చూసుకుందాం. అదే న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం. అతని తర్వాత, చూడండి, అతని తర్వాత అనగా యెఫ్తా తర్వాత బెత్లెహేము వాడైన ఇబ్సాను ఇజ్రాయేలుకు అధిపతి ఆయను. చూడండి, ఏం పేరు? ఇబ్సాను అధిపతి ఆయను. నాయకుడయ్యాడు ఇబ్సాను. ఎక్కడి వాడు? బెత్లెహేము వాడు. బెత్లెహేము అనగానే మనకు చాలా పరిచయమైన పేరు కదా బెత్లెహేము. ఎవరు పుట్టారండి? యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు బెత్లెహేము కదా. ఆ ప్రాంతము నుండి ఇబ్సాను వచ్చాడు. ఆ ప్రాంతము నుండి న్యాయాధిపతిగా దేవుడు ఇబ్సానును ఎన్నుకున్నాడు. బెత్లెహేముకి చాలా ప్రాముఖ్యత ఉన్నది చరిత్రలో. చూడండి, ఈ యొక్క బెత్లెహేమును దావీదుపురము అని కూడా అంటారు. ఎందుకంటే దావీదు రాజు కూడా అక్కడనే పుట్టాడు, అక్కడనే పెరిగాడు. దావీదు గారు కూడా అక్కడనే పుట్టాడు, అక్కడనే పెరిగాడు. అందుకోసమే దావీదుపురము అని కూడా మరి చెప్తుంటారు, సంభవిస్తుంటారు. చూడండి నా ప్రియ సంగమా, ఈ బెత్లెహేము చరిత్రను మనం గమనించినట్లయితే రూతు, బోయాజు, చూడండి, అక్కడికి మనం వెళ్ళాలి. రూతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనములో మనము చూస్తే అక్కడ నయోమి భర్త గారు, అదేవిధంగా నయోమికి పుట్టిన 2 కుమారులు, వాళ్ళు కరువు వస్తుందని మోయాబు దేశానికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడి వారు అని అంటే బెత్లెహేముపురము వారు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో వాళ్ళ గురించి రాయబడి చూడండి. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండటకు వెళ్ళెను.
ఆ మనుషుని పేరు ఎలిమేలేకు, అతని భార్య పేరు నయోమి, అతని భార్య పేరు నయోమి. అతనికి ఇద్దరు కుమారుల పేరు, అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు, వాళ్ళ పేర్లు మౌలోను కిలియోను. మౌలోను కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. చూడండి, నయోమి గారిని మనకందరికి తెలిసిందే కదా. నయోమి, అదే విధంగా నయోమి గారి భర్త కుమారులు, వీళ్ళందరూ మోయాబు దేశానికి వెళ్ళారు. అక్కడ ఉందామని, ఎందుకంటే కరువు వస్తుంది. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలైన తర్వాత తిరిగి నయోమి అమ్మగారు రూతమ్మను పెట్టుకొని బెత్లెహేము పట్టణానికి వస్తుంది, బెత్లెహేము పురముకు. ఎందుకంటే చూడండి, మోయాబు దేశంలో నలుగురు వెళ్ళారు కదా, కానీ తిరిగి ఇద్దరే వస్తారు, నయోమి రూతమ్మ, అంతే. వీళ్ళిద్దరే వస్తారు, ఎందుకంటే అక్కడ భర్త చనిపోతాడు, ఆమె కుమారులు కూడా చనిపోతారు. వాళ్ళిద్దరూ సొంత ప్రాంతానికే వస్తారు, బెత్లెహేము ప్రాంతానికి. నయోమి ఒంటరిగా ఉంటుంది, రూతమ్మ గారు ఒంటరిగా ఉంటున్నారు, ఇద్దరు అత్త కోడళ్ళు కదా. వచ్చిన తర్వాత, బెత్లెహేంకి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత రూతమ్మ ఒంటరిగా ఉంటుంది. అప్పుడు నయోమి అమ్మగారు ఏమంటారంటే, అత్తగారు, నువ్వు ఒంటరిగా ఉంటున్నావు కదా, నువ్వు వివాహం చేసుకో. మన బంధువులలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు బోయాజు. కాబట్టి వివాహం చేసుకో, దేవుడు ఆశీర్వదిస్తాడని అత్తగారు కోడలతో చెప్తుంది. చెప్పగానే ఆ మాటను విని రూతమ్మ గారు ఏం చేస్తారంటే వివాహం చేసుకుంటారు బోయాజును. వివాహము చేసుకున్న తర్వాత వాళ్ళ సంతానము, మొదటి సంతానము ఎవరో తెలుసా? ఓబేదు. ఎవరండి? గట్టిగా ఎవరు? ఓబేదు. దాని తర్వాత ఓబేదు కుమారుడు ఎవరో తెలుసా? చెప్పండి. యెషై. ఎవరండి? ఎవరు? జెస్సీ ఎవరు? దావీదు వాళ్ళ తండ్రి. యెషై కుమారుడు ఎవరో తెలుసా? దావీదు. హల్లెలూయా. వీళ్ళ ప్రాంతం ఏంటిది? బెత్లెహేము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టకముందే, చూడండి మొదటి వచనంలో ఎంత చక్కగా రాయబడి ఉన్నది, న్యాయాధిపతుల ఏలిన దినములలో కదా. అనగా న్యాయాధిపతులు ఏలిన దినములో బెత్లెహేము గురించి పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలలో రాయించాడు. బెత్లెహేము అనగా రొట్టెల గృహము. ఏం గృహం అండి? రొట్టెల గృహము. చూడండి, దావీదు గారు వచ్చారు, ఆయన వంశం, ఆయన గ్రాండ్ ఫాదర్ ఎవరు? ఓబేదు. ఆ వంశములో నుండే, ఆ ప్రాంతములో నుండే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వచ్చినట్లు మనము చూస్తున్నాము. హల్లెలూయా. యూదా గోత్రపు సింహమున యేసుక్రీస్తు ప్రభుల వారు కదా బెత్లెహేము ప్రాంతము నుండే వచ్చినట్లు మనము చూస్తున్నాం. ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎవరు? ఈ యొక్క ఇబ్సాను. ఎవరండి న్యాయాధిపతి? ఇబ్సాను. ఆయనను దేవుడు ఎన్నుకున్నాడు న్యాయాధిపతిగా. చూడండి, గొప్ప ప్రాంతం అది. ఆ ప్రాంతంలో నుండి ఇబ్సాను మరి న్యాయాధిపతిగా ఆ స్థానములో దేవుడు కూర్చోబెట్టాడు. ఇబ్సాను అనగా ప్రెషస్, పవిత్రమైంది, ప్యూర్ అని కూడా మనము రాసుకోవచ్చు. ఇట్ స్మెల్ స్వీట్ అని కూడా మనము అనుకోవచ్చు. చూడండి, ఈ యొక్క ఇబ్సాను గురించి మనము ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. చూడండి, మరి ఆయన న్యాయాధిపతి అయ్యాడు. 9వ వచనం, ఆయనకి ఎంతమంది సంతానము, ఎంతమంది కుమారులో 9వ వచనంలో మనం చూసుకుందాం. అతనికి 30 మంది కుమారులను. చూడండి, అతనికి 30 మంది కుమారులను, 30 మంది కుమార్తెలను ఉండిరి. అమ్మ బాబాయ్, 30 మంది కుమారులంట, 30 మంది కుమార్తెలంట. దేవుడు బహుగా ఆశీర్వదించినాడు. 60 మంది పిల్లలు. దాని తర్వాత అతడు ఆ
కుమార్తెలను తన వంశమున చేరని వారికిచ్చి తన వంశమునకు చేరని 30 మంది కన్యలను తన కుమారులకు పెళ్లి చేసెను. చూడండి, ఇక్కడ 30 మంది కుమారులు ఉన్నారు, 30 మంది కుమార్తెలు ఉన్నారు. చూడండి, ఇతడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క ఇబ్సాను ఈ కుమార్తెలకు కుమారులకు ఆయన వంశములో నుండి మరి ఆ పెళ్లి కూతుర్లను తీసుకొస్తలేడు, లేదా ఈయన కుమారులను మరి ఆయన వంశంలో ఉన్న వారికి ఇవ్వట్లేదు. గమనించాలి. చూడండి, తన వంశమున చేరని వారికి ఈయన కుమారులను ఇస్తున్నాడు. మరి ముఖ్యంగా ఆ వంశములో చూడండి చేరని 30 మంది కన్యకలను కూడా ఆయన తెచ్చుకుంటున్నాడు కుమారుల గురించి. దేవుడైన యెహోవా, దేవుని దూత ఇజ్రాయెల్ ప్రజలను గద్దిస్తూ వచ్చింది. ఏ విషయంలో? శత్రుల సహవాసము చేయొద్దు, సంబంధాలు కలుపుకోవద్దు కదా. ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పింది, మీరు సంబంధాలు కలుపుకోకండి, లేదా వాళ్ళ కుమార్తెలను మీరు తెచ్చుకోకండి, మీ కుమారులను వాళ్ళకి ఇయ్యకండి అని ఆల్రెడీ దేవుడు చెప్పాడు. చెప్పినాక కూడా ఈ యొక్క ఇబ్సాను ఏం చేస్తున్నాడంటే వాళ్ళ వంశము కాని వారిని వివాహం చేసుకుంటున్నాడు. అనగా దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు ఈ యొక్క ఇబ్సాను. 30 మంది కుమారులు, 30 మంది కూతుర్లు దేవుడు బహుగా ఆశీర్వదించాడు. కానీ ఆయన చేసే పని ఏంటి? తన వంశము లేని వారికి ఆయన వివాహం చేస్తున్నాడు. చూడండి నా ప్రియ సంగమా, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు కదా, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు ఈ యొక్క ఇబ్సాను. చూడండి, వివాహం చేస్తున్నాడు, దేవునికి ఇష్టం లేని వివాహం చేస్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వివాహము అన్ని విషయములో ఘనమైంది. వివాహం చేసుకునేటప్పుడు దేవుడు ఉండాలి మన మధ్యలో కదా. వివాహము చేసుకునేటప్పుడు దేవుడు ఉండాలి ఇరువురి మధ్యలో. ఇక్కడ ఇబ్సాను ఏం చేస్తున్నాడంటే ఆయన వంశము లేని వారిని తెచ్చుకుంటున్నాడు, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు ఈ యొక్క ఇబ్సాను. ధర్మశాస్త్రము ఎరిగిన వ్యక్తి, మోషే ధర్మశాస్త్రాన్ని చదివిన వ్యక్తి, మరి ముఖ్యంగా దావీదు పురములో నుండి ఈ యొక్క ఇబ్సాను వచ్చాడు. ఈ ప్రాంతం నుండి వచ్చిన ఈ యొక్క ఇబ్సాను దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు. చూడండి నా ప్రియ సంగమా, అబ్రహాం గారిని మనం చూస్తాం. అప్పటికి ఆయన కాలంలో ధర్మశాస్త్రము లేదు. ఆయన దేవునికి విధేయుడుగా ఉండి, నమ్మకంగా ఉండి, ఒక దాసుడుగా ఉండి ఆయన ముందుకెళ్ళాడు. కానీ ఆయన మాత్రం ఆయన కుమారుని విషయంలో తప్పుడు అడుగులు వేయలేదండి, తప్పుడు మార్గంలో పోలేదు. ఆయన కుమారుల విషయంలో చాలా చక్కగా ఆలోచించాడు ఈ యొక్క అబ్రహాము గారు. చూడండి ఏ విధంగా ఆలోచించాడంటే ఆయన సొంత స్వదేశము నుండి, నా బంధువుల నుండి ఆయన పెళ్లి కూతురును తెచ్చుకున్నాడు ఆయన కుమారునికి కదా. బహు వృద్ధుడైపోయాడు, కానీ దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు బహుగా. అప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే ఇంటి పెద్దను పిలిచి ఆయనకు చెప్పాడు, నా కుమారునికి సంబంధాలు చూస్తున్నాను, ఒక చక్కని కుమార్తెను నువ్వు చూడు అని మరి ఎలియాజర్ గారికి చెప్తే, ఎలియాజర్ గారు మరి కానాన్లో ఉన్నారు కదా, ఎంతోమంది స్త్రీలు ఉన్నారు కదా అని బహుశా ఎలియాజర్ గారు అనుండొచ్చు. కానీ అబ్రహాము గారు మాత్రము వద్దొద్దొద్దొద్దు, నాకు ఇక్కడి ప్రజలు వద్దో, కానానులో ఉన్న ప్రజలు స్త్రీలు వద్దో నాకు, ఎందుకంటే వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఆచారాలు చేస్తూ నడుస్తున్నారు, కాబట్టి ఇక్కడి ప్రజలు నాకు వద్దో, ఇక్కడ కాపురం చేసిన వారు నాకు వద్దో, ఈ కుమార్తెలు నాకు వద్దో, ఒక దానిని కూడా నేను పెళ్లి చేసుకోను,
అని ఎంత చక్కగా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు చూడండి. ఆదికాండము 24వ అధ్యాయము 3వ వచనము. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న, చూడండి, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును, చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఆకాశము యొక్క దేవుడను భూమి యొక్క దేవుడనైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదనెను. హల్లెలూయా. ఎంత చక్కగా అబ్రహాం గారు ఆయన డెసిషన్ తీసుకుంటున్నాడు చూడండి, ఎంత చక్కగా తీసుకుంటున్నాడు. నేను ఇక్కడ వారిని నేను పెళ్లి చేయను, ఈ స్త్రీలను నేను కోడలుగా నేను చేసుకోను, ఎందుకంటే వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నారు. నా స్వదేశం ఉన్నది, నా బంధువులు ఉన్నారు, అక్కడి నుండి ఆయనకు భార్యను తెస్తాను. ఎంత చక్కగా మాట్లాడాడు. ఆకాశం యొక్క దేవుడు, భూమి యొక్క దేవుడు యెహోవా తోడు, ప్రమాణము చేస్తున్నాడు అబ్రహాము గారు. ఎలియాజరు గారితో మాట్లాడి, ఆ పెద్దతోని మాట్లాడి, నువ్వు వెళ్ళు, నువ్వు తీసుకురా అని చెప్పగానే ఎలియాజరు గారు బయలుదేరి మరి అక్కడ మాట్లాడి చక్కని రెబెకా అమ్మగారిని తీసుకొస్తారు. హల్లెలూయా. చూడండి, ఇస్సాకుకు సరిపోయిన స్త్రీ ఎవరు? రెబెకా అమ్మగారే. విధేయత, మర్యాద, క్రమశిక్షణ చాలా అందమైంది. ఆమె వచ్చేసరికి ఆల్మోస్ట్ శారా ఆమె ఉండదు. చూడండి, ఆ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 24వ అధ్యాయము 67వ వచనము. ఇస్సాకుకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. చూడండి, ఇక్కడ మనం గమనించాలి. రెబెకా అమ్మ గారిని తీసుకొచ్చిన తర్వాత ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెని ప్రేమించెను. చూడండి, ఇక్కడ మనం గమనించాలి. వివాహము చేసుకున్న తర్వాత ఇస్సాకు ప్రేమించడం ప్రారంభించాడు. ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోలేదండి. గమనించాలి. ఇస్సాకు ఎంత చక్కగా రాయబడి ఉన్నది చూడండి. ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెని ప్రేమించెను. ప్రేమించిన తర్వాత వివాహం చేసుకోలేదు ఇస్సాకు కదా. ఇది దేవుడు ఏర్పరిచిన సంబంధము. చూడండి, వీళ్ళ జీవితంలో దేవుడు ఏర్పరిచిన సంబంధం ఇది. కానీ ఈ కాలంలో నవ్వగానే పడిపోతారు. ప్రేమ అనుకుంటా వాని జీవితం నవ్వుల పాలైపోతుంది కదా. చాక్లెట్ ఇయ్యగానే పడిపోతారా ప్రేమ అని? ఎలాంటి ప్రేమ? వివాహాలు చేసుకుంటున్నారు, ఎంతోమంది చేసుకుంటున్నారు. ఏ విధంగా చేసుకుంటున్నారు? యవనస్తులు చాలామంది ఉన్నారు. చూడండి, ఏ విధంగా వివాహాలు చేసుకుంటున్నారు. మనము పేపర్ ఆన్ చేస్తే విచిత్రమైన కేసులు కదా. ఇస్సాకు గారు ఏం చేస్తున్నాడు? భార్య అయిన తర్వాత ప్రేమించడం ప్రారంభం చేశాడు రెబెకా అమ్మ గారిని. కానీ ఈ కాలంలో ఫేస్బుక్ ప్రేమ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ ప్రేమ అయిపోయింది, వాట్సాప్ ప్రేమ అయిపోయింది, మిస్డ్ కాల్ రాగానే ప్రేమ కదా. ఐస్ క్రీమ్ ఇవ్వగానే ప్రేమ. చూడండి, చాక్లెట్ ఇవ్వగానే ప్రేమ, నవ్వగానే ప్రేమ, అబ్బాబాబో చాటింగు కదా. చూడండి, ఎలాంటి ప్రేమ, భయంకరమైన ప్రేమ ఈ కాలంలో జరుగుతుంది. అబ్రహాము గారు ఉన్నప్పుడు ధర్మశాస్త్రము కూడా లేదు, కానీ దేవుణ్ణి ముందు పెట్టి ఆయన నడిచాడు. అందుకోసమే దేవుడు
ఇస్సాకు జీవితాన్ని ఆయన మరి చక్కగా ఏర్పరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న యవనస్తులు కూడా, వివాహం చేసుకునేవారు కూడా, చేసుకోబోతున్న వారు కూడా ఒక్కటి చెప్తాను, దేవునికి ప్రార్థన చేయండి. దేవుడు జతపరిస్తే మనుషులు వేరుపరచలేరు. హల్లెలూయా. దేవుడు జతపరిస్తే మనుషులు వేరుపరచలేరు. ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకుంటారండి. ఇస్సాకు గారేమో పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించాడు, కానీ ప్రేమించిన తర్వాత వివాహం చేసుకుంటారు. దాని తర్వాత ఎన్నో పోట్లాటలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. తీరా చూస్తే కోట్లల్లో ఎంతోమంది నిలబడుతున్నారు కదా. కాబట్టి నా ప్రియ సంగమా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డతోని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ముఖ్యంగా తల్లిదండ్రులైన మీరు చూడండి, మీ పిల్లలకు మీరు సంబంధాలు చూస్తున్నారేమో, లేదా వెతుకుతున్నారేమో. దేవుణ్ణి ముందడబెట్టి పెద్దలను ఆశ్రయించి మీరు ముందుకెళ్ళండి. మీ సొంత ఆలోచన ద్వారా మీరు వెళితే మాత్రము వేస్ట్. అబ్రహాము గారు ఏం చేస్తారో తెలుసా? ఎలియాజర్ గారిని ముందడబెట్టాడు కదా. ఎలియాజర్ గారు ముందటుండి నడిపించాడు. నా ప్రియ సంగమా, మీ పిల్లలను మీరు అబ్జర్వేషన్ కూడా చేస్తుండాలి, చూస్తుండాలి ఏ విధంగా ఉన్నారు. ఇక్కడ అబ్రహాము గారు చాలా చక్కగా ఆయన ఇస్సాకు విషయంలో ఆలోచించాడు. మరి ముఖ్యంగా ఇస్సాకుకి 2 కుమారులు పుట్టారు. వాళ్ళ పేర్లేంటి? ఏశావు, యాకోబు. చూడండి, ఈ ఏశావు విషయంలో ఆలోచిస్తే ఈయన వివాహం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఈ వివాహం చేసుకున్నాడు, కానీ తల్లిదండ్రులకు మనోవేదన కలిగిస్తాడు. ఎందుకంటే ఆ ప్రాంతము వారినే వివాహం చేసుకుంటాడు. అబ్రహాము గారేమో ఆయన బంధువులు, ఆయన స్వదేశము నుండి రెబెకామ గారిని తీసుకొచ్చాడు. కానీ ఇస్సాకు పెద్ద కుమారుడైన ఏశావు మాత్రము అక్కడి వారిని వివాహం చేసుకుంటాడు. హిత్తీయులను ఒక్కరిని కూడా కాదు, ఒక్కరిని కూడా కాదండి, 2 వివాహం చేసుకుంటాడు. చూడండి, ఆ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 34-35 వచనము. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరు కుమార్తెయగు యెహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషామేతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకును రెబ్కాకును మనోవేదన కలగజేసిరి. అమ్మ బాబాయ్, మనోవేదన కలగజేస్తున్నారంట. చూడండి, జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకోవచ్చు, తలనొస్తే జెండు బాంబు పెట్టుకోవచ్చు. ఈ మనోవేదన వస్తే ఏం చేసుకోవాలి? ఏ టాబ్లెట్ వేసుకోవాలి? ఏ ఇంజెక్షన్ తీసుకోవాలి? ఏశావు గారు 40 సంవత్సరాలకి వివాహం చేసుకున్నాడు, 2 చేసుకున్నాడు, కానీ మనశ్శాంతి లేదు, కుటుంబంలో శాంతి లేదు, మనశ్శాంతి లేదు, కష్టాలు నష్టాలు. వీళ్ళను చూసి వాళ్ళిద్దరికీ మనోవేదన వచ్చేసింది, రెబెకామ గారికి, ఇస్సాకుకు. కొంతమంది జీవితాలలో కూడా, కుటుంబాలలో మనం చూస్తుంటాం, వివాహాలు చేసుకుంటారు కానీ తల్లిదండ్రులకు సంతోషం ఉండదు, అత్తమామలకు సంతోషం ఉండదు, కుటుంబంలో సంతోషం ఉండదు. ఇక్కడ ఇస్సాకు, రెబెకా గారు కూడా మనోవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఏశావు గారు వివాహం చేసుకున్నాడు, ఒక్కరిని కాదు 2. అక్కడి ప్రజలు వారినే, హిత్తీయులను, దేవునికి వ్యతిరేకంగా నడిచేవారిని. చూడండి, మనోవేదన. ఆ వేదనను చూసి భరించలేకపోయారు 2 తల్లిదండ్రులు. చూడండి నా ప్రియ సంగమా, ఇదంతా ఇస్సాకు గారు చూసి ఇమ్మీడియట్గా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యాకోబు దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నాడో తెలుసా? అయ్యా, మీ అన్న చేసినట్టు నువ్వు చెయ్యకు, మీ అన్న చేసినట్టు నువ్వు చెయ్యకు, ఎందుకంటే మేము తట్టుకోలేకపోతున్నాము, మీ వదినలను చూసి మేము తట్టుకోలేకపోతున్నాము, ఆ మనోవేదన మాకు వచ్చేస్తుంది అని ఈ యొక్క ఇస్సాకు గారు యాకోబు దగ్గరికి వెళ్ళి, 2వ కుమారుడైన యాకోబు దగ్గరికి వెళ్ళి
ఆయన చెప్తున్నాడు. ఇద్దరు కౌలలే, ఆయనకు కూడా 40 సంవత్సరాలే. చూడండి, ఆయనకు కూడా 40 సంవత్సరాలే. ఏమంటున్నాడో తెలుసా? చూడండి 28వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. ఇస్సాకు యాకోబును పిలిపించి, ఆ. నీవు కానాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదు, నీవు లేచి, చూడండి, నీవు లేచి పదనారాములోనున్న ఆ. నీ తల్లి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు ఆ. లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి. చూడండి, అయ్యా నువ్వు ఇక్కడ వాళ్ళని వివాహం చేసుకోకు, ఈ యొక్క కానాన్లోను నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుండి. నీ తల్లిగారు వచ్చారు కదా, రెబెకా అమ్మగారు, అక్కడికి వెళ్ళిపో. మీ మామగారు ఉంటారు అక్కడ, మీ మామ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక దానిని నువ్వు వివాహం చేసుకో అని ఇస్సాకు గారు పర్మిషన్ ఇచ్చాడు లవ్ చేయడానికి. ఎవరికి? యాకోబుకు. 40 సంవత్సరాల్లో ప్రేమనా? చూడండి, ఈజ్ 40 years. తండ్రి పర్మిషన్ ఇచ్చాడు యాకోబుకి ప్రేమించడానికి. ఎంత చక్కగా ఉన్నది చూడండి ఆ మాట వింటుంటే కదా. తండ్రి పర్మిషన్ ఇచ్చాడు, ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళు మీ మామ ఇంటికి, లాబాను ఇంటికి, అక్కడ ఒక దానిని నువ్వు వివాహం చేసుకో అని అప్పుడు పర్మిషన్ ఇచ్చాడు. అప్పుడు ఆయన వెళ్ళాడు, ఈ యొక్క యాకోబు. చూడండి నా ప్రియ సంగమా, అది దేవుడు ఏర్పరిచిన వివాహం అండి. కానీ ఇబ్సాను ఏం చేస్తున్నాడు? వాళ్ళ వంశం లేని వారిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాడు, శాపాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాడు. అలా ప్రవర్తిస్తున్నాడు ఈ యొక్క ఇబ్సాను. చూడండి, అప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు అని అంటే, ఎన్ని సంవత్సరాలు చూడండి, అతడు 7 ఏళ్ళు ఇజ్రాయేలుకు అధిపతిగా నుండెను. ఇబ్సాను చనిపోయి బెత్లెహేములో పాతిపెట్టబడెను. గొప్ప ప్రాంతము బెత్లెహేము. ఆ పట్టణము నుండి, ఆ ప్రాంతము నుండి దావీదు గారు వచ్చారు, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. చూడండి, కానీ ఈయన చేసే పని ఏంటి? దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు. 7 ఏళ్ళు పరిపాలన చేశాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. ఉండి న్యాయాధిపతిగా పరిపాలన చేసి ఆయన చనిపోయాడు. బెత్లెహేములో పాతిపెట్టబడ్డాడు. ఆల్మోస్ట్ 7 years ఆయన రూల్ చేసి ఇజ్రాయెల్ ప్రజలను ఆయన రక్షిస్తూ కాపాడుతూ బెత్లెహేములో ఆయన చనిపోయినట్లు మనము చూస్తున్నాం. చూడండి, అలాంటి చారిత్రకమైన చరిత్ర ఉన్న ప్రాంతము నుండి దావీదు గారు, యేసుక్రీస్తు ప్రభుల వారు గారు వచ్చారు. యేసయ్య వచ్చాడు, కానీ ఈయన వచ్చాడు న్యాయాధిపతిగా. దేవునికి ఇష్టం లేని పనులు చేసి చనిపోయినట్లు మనం చూస్తున్నాం. చూడండి, అప్పుడు ఇబ్సాను తర్వాత ఎవరు న్యాయాధిపతిగా అయినారు అని అంటే 12వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము. అతని తర్వాత అనగా ఇబ్సాను తర్వాత జెబూలూనీయుడైన ఏలోను ఇజ్రాయేలుకు అధిపతి ఆయను. అతడు 10 ఏళ్ళు ఇజ్రాయేలుకు అధిపతిగా నుండెను. ప్రైజ్ ది లార్డ్. జెబులోను అనగా 12 గోత్రములు, ఇజ్రాయెల్ దేశం కదా, 12 tribes ఆఫ్ ఇజ్రాయెల్. ఈ జెబులోను కూడా ఈయన ఒక వ్యక్తి, ఆ గోత్రములో ఈజ్ ద 6th one. ఇస్సాకారు తర్వాత మరి జెబులోన్ని మనము చూస్తాం. జెబులోను అనగా గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి బహుమతి, గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఇవన్నీ హీబ్రూ నేమ్స్ అండి, ఇవన్నీ హీబ్రూ నేమ్స్. కొంచెం కష్టంగా ఉంటాయి, కానీ ఇవన్నీ హీబ్రూ నేమ్స్. చూడండి, జెబులోను మీన్స్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. మరి ముఖ్యంగా ఆయన ఎవరండి? ఆయన ఏం పేరు? ఆయన పేరు ఏలోను అనగా బలవంతుడు. ఏలోను ఇంగ్లీష్లో ఏం పేరు? ఎలాన్.
ఎలాన్ అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? ఎలాన్ మాస్క్. అరే క్యా బాతే. ఎవరైనా ఈజ్ అ CEO ఆఫ్ ట్విట్టర్ కదా, ట్విట్టర్కి అధిపతి ఆయన, బలవంతుడు. ఎలాన్ అనగా బలవంతుడు. చూడండి, బలవంతుడు అనగానే మనకు ఒక వ్యక్తి గుర్తొస్తాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు కదా. యేసయ్య గుర్తుకొస్తాడు. అందుకోసమే యెషయా ప్రవక్త యెషయా 9:6 ఏమని రాయబడినది? ఏలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. యేసయ్యకు పెట్టారు బలవంతుడైన పేరు, ఎలాన్కి కూడా పెట్టారు బలవంతుడని. ఆ మీనింగ్ బలవంతుడైన దేవుడు నా యేసుక్రీస్తు ప్రభుల వారు కదా. ఆ బిరుదు ఈ యొక్క ఎలాన్కి ఉన్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, బలవంతుడు అనగానే బాడీ బిల్డర్లు కాదండి కదా. బలవంతులు అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? యవనస్తులే గుర్తొస్తారు కదా. బలవంతులు అనగానే బాడీ బిల్డర్సా అనుకోవచ్చు, లేదా కండలు పెంచుకున్న జిమ్ బాడీయా అనుకోవచ్చు కదా. బలవంతులు అనుకుంటారు, కానీ వాళ్ళు కాదు బలవంతులు. ఎవరో తెలుసా బలవంతులు? చూడండి, 1 John 2nd chapter 14th verse. 1 యోహాను 2వ అధ్యాయము 14వ వచనము. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయిచున్నాను. యవ్వనస్తులారా, చూడండి, వెంటనే యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. దేవుని వాక్యము మీ యందు నిలిచిచున్నది. మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక, దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చూడండి, దేవుని వాక్యము మీ యందున్నది. యవనస్తులారా, దేవుని వాక్యము మీ యందున్నది. మీరు బలవంతులు, మీరు దుష్టిని జయించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. శారీరకంగా నువ్వు బలవంతుడు కావచ్చు, కానీ ఆత్మీయంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరితోని మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా నువ్వు ఏ విధంగా బలవంతుడుగా మారుతావంటే, దేవుని వాక్యమందు నువ్వు బలవంతుడుగా మారుతావు. లోకానుసారంగా నువ్వు ఎన్నో కొట్లాటలు చూడొచ్చు, కానీ సాతానుతోని ఫైట్ చేయడము మామూలు మాట కాదండి, మామూలు మాట కాదు. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో, నెమరు వేస్తావో, చదువుతావో, అప్పుడు నువ్వు సాతానుగానితోని పోరాడతావు, నీకు గొప్ప విజయం కలుగుతుంది. హల్లెలూయా. అందుకోసమే దేవుని వాక్యము మనము ధ్యానించాలి. అందుకోసమే 119:9వ వచనంలో యవనస్తుల గురించి ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కీర్తనలలో. చూడండి, చదవండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుటే కదా. అవునండి, వాక్యమును జాగ్రత్త మనం చూసుకోవాలి. అప్పుడు నువ్వు బలవంతుడవు, అప్పుడు నువ్వు బలవంతుడవు. ఏలోను అనగా బలవంతుడు. నిజమే, వాక్యము చదివితే దేవుడు మాట్లాడతాడు, దేవుడు ధైర్యం ఇస్తాడు, ఆదరిస్తాడు, అనేక విషయాలను మనకు తెలియబరుస్తాడు. వాక్యం అగ్ని లాంటిది, సుత్తె లాంటిది, జుంటితైన తారల కంటే మధురమైనది వాక్యము. ఆ వాక్యాన్ని నువ్వు నెమరు వేస్తే సాతానుగాన్ని కూడా కాళ్ళ కింద నువ్వు త్రొక్కుతావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒక్కసారి రోమా పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చూడండి, రోమన్ 16th chapter అపోస్తులైన పౌలు గారు ఎంత చక్కగా రాశారు. చూడండి, 16th chapter 28th verse. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. హల్లెలూయా. మీ కాళ్ళ కింద తొక్కేస్తాడంట సాతాను గాడిని. ఎప్పుడు? దేవుని వాక్యాన్ని నువ్వు నెమరు వేస్తే, చదివితే. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తే అప్పుడు నువ్వు బలవంతుడుగా అవుతావు.
చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. ఏలోను అనగా బలవంతుడు. ఈయన ఎన్నేళ్ళు పరిపాలన చేశాడు? 10 years. 10 ఏళ్ళు ఈయన పరిపాలన చేశాడు, అధిపతిగా ఉన్నాడు. అప్పుడు ఈయన చనిపోయాడు. చూడండి 12వ వచనంలో, జెబులోనీయుడైన ఏలోను చనిపోయి జెబులోను దేశమందలి అయ్యాలోనులో పాతిపెట్టబడెను. అయ్యాలోనులో పాతిపెట్టబడెను. చనిపోయాడండి ఏలోను, అక్కడ పాతిపెట్టాడు. అయ్యాలో అనగా మనకి గుర్తుకు రావాలి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. ఎందుకంటే అయ్యాలో యెహోషువ గారు ఏం చేస్తాడంటే చంద్రుని ఆపేశాడు, సూర్యుని ఆపేశాడండి. దేవుడైన యెహోవా గారు సృష్టించిన తర్వాత యెహోషువ ద ఫస్ట్ పర్సన్ టు స్టాప్ ద సన్ అండ్ ద మూన్. చూడండి ఆ వచనాన్ని మనం చదువుకుందాం. జోషువ 10th chapter 12th verse. యెహోవా ఇజ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయాలోను లోయలో నిలువుము. చంద్రుడా నువ్వు అయ్యాలోయలో నిలువుము, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము. వా, ఎంత గొప్ప ప్రార్థన అండి. దేవుడు సృష్టించిన ఈ యొక్క చంద్రుణ్ణి సూర్యుణ్ణి యెహోషువ గారు ఆపేశాడు. వా, అయ్యాలో ఆ ప్రాంతంలో ఈయన పాతి పెట్టబడ్డాడు. ఏలోను అనగా ఆ ప్రాంతానికి చెందినవాడు అని మనం అనుకోవచ్చు కదా. ఇంత గొప్ప విషయం అండి. చరిత్రలోనే హిస్టరీలోనే దేవుడు సృష్టించిన చంద్రుణ్ణి కదా, సూర్యుని ఆయన ఆపాడంటే ఎంత గొప్ప ప్రార్థన చూడండి. ఈ యొక్క యెహోషువ చూడండి గొప్ప ప్రార్థన. ఆ అయ్యాలో ఏలోను పాతి పెట్టబడ్డాడు. చూడండి నా ప్రియ సంగమా, 10 ఏళ్ళు పరిపాలన చేశాడు. దాని తర్వాత ఈయన మరణించాడు. అప్పుడు ఎవరు న్యాయాధిపతి అయ్యారు అని ఇప్పుడు ఇంకొక న్యాయాధిపతి గురించి, 3వ న్యాయాధిపతి గురించి మనం నేర్చుకుందాం. అదే న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనము. అతని తర్వాత అనగా ఏలోని తర్వాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు. చూడండి, పిరాతోయుడు అనగా ప్రిన్స్, హిల్లోలు అనగా ప్రైస్, స్తుతి. కుమారుడు అబ్దోను ఇజ్రాయేలుకు అధిపతి ఆయెను. చూడండి, అబ్దోను అనగా దాసుడు అధిపతి ఆయను. ఎవరికి? ఇజ్రాయెల్ ప్రజలకు. మొట్టమొదటిగా ఈరోజు ఎవరి గురించి మనం నేర్చుకున్నాం? ఇబ్సాను. రెండవది ఏలోను. మూడవది అబ్దోను. చూడండి, అబ్దోను అనగా సర్వెంట్, దాసుడు అనగానే మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు గారే గుర్తుకు రావాలి. ఆయన స్వరూపము, దేవుని స్వరూపమును ఆయన ధరించుకున్నాడు. దేవుడే పరలోక రాజ్యము నుండి ఆయన భూమికి దిగి వచ్చాడు ఒక దాసుడుగా కదా. ఒక దాసుడుగా ఆ స్వరూపమును ధరించుకొని ఈ భూలోకానికి వచ్చాడు. చూడండి ఆ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఫిలిపియన్స్ 2nd chapter 6th verse. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి ఎంత గొప్ప స్క్రిప్చర్ కదా, ఎంత మంచి వర్స్. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, తగ్గించుకున్నాడు. ఒక దాసుడుగా ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన మనుషులు పోలి పుట్టాడు, మనుషుల లెక్క పుట్టాడు. ఆయన దేవుడు కదా. ఆ పరలోక రాజ్యమును విడిచి నీ కొరకు నా కొరకు ఒక దాసుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు
పుట్టినట్లు మనము చూస్తున్నాం. చూడండి నా ప్రియ సంగమా, దాసుడు అనగానే ఎంతోమంది భక్తులను మనం చూస్తాం. దేవునికి లోబడి విధేయతగా క్రమశిక్షణలో దేవునికి నమ్మకంగా పనిచేస్తూ దాసులుగా ఎంతోమంది భక్తులను మనము చూసాం. లైక్ అబ్రహాం, నోవా కదా, అదేవిధంగా యోష్వా, మోషే, ఎంతోమంది భక్తులు దేవునికి ఇష్టంగా బ్రతకారు, కష్టంగా బ్రతకలేరు. అదేవిధంగా పౌలు గారు, తిమోతి గారు కూడా దాసులుగా బ్రతికారండి దేవునికి. చూడండి ఆ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఫిలిపియన్స్ 1st చాప్టర్ 1st వర్స్. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. చెప్పెను రాయను. ఎంత చక్కగా రాయబడ్డది చూడండి. శుభమని చెప్తున్నారంట, రాస్తున్నారంట. ఎవరు వీళ్ళు? క్రీస్తు దాసులు. ఈ దాసులకు తగ్గింపు ఉన్నది, బాధ్యత ఉన్నది కదా, నమ్మకం ఉన్నది, విధేయత ఉన్నది, క్రమశిక్షణ ఉన్నది, మానవత్వం ఉన్నది. చూడండి, సాయం చేసే గుణం ఉన్నది. మరి ముఖ్యంగా దేవుని యందు విధేయులుగా వీళ్ళు బ్రతికారు. అందుకోసమే దేవుడు బహుగా ఆశీర్వదించి వాళ్ళను దేవుని పరిచర్య గురించి బలంగా వాడుకున్నాడండి. హల్లెలూయా. ఆ దాసులుగా ఈ సమయంలో నీవు నేను కూడా ఉండాలి, గమనించాలి. అధికారం ఉన్నది కదా అని భయంకరంగా ప్రవర్తిస్తుంటారు కదా. అధికారము కొరకు భయంకరంగా ప్రవర్తించినట్లు మనం అబీమెలెకును మనం చూసాం. సొంత సహోదరులను 70 మందిని చంపాడు కదా. అధికారము రాగానే మారిపోతారు ప్రజలు. ఆ చైర్ని చూడగానే ఏమైపోతుందో కదా, మారిపోతారు ప్రజలు. అప్పటి వరకు బాగానే ఉంటారు అధికారము, కానీ రాగానే మారిపోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం ఒక దాసుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు సిలువలో మరణించి ఆయన నీకు నాకు రక్షణనిచ్చాడు. హల్లెలూయా. తగ్గింపు ఆయన జీవితంలో మనము చూస్తాం. ఎన్నో మాటలు, ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు ఉమ్మివేశారు ఆయన మీద. నోరు తెరవలేదు నా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎదురు జవాబు పలకలేదు నా యేసుక్రీస్తు ప్రభుల వారు. కొరడా దెబ్బలతో కొట్టారు, కానీ నా యేసుక్రీస్తు ప్రభుల వారు నోరు తెరవలేదు. చూడండి, ఒక దాసుడుగా చనిపోయేంత వరకు ఆయన ఉన్నాడు. అలాంటి గుణము ఈ సమయంలో నీవు నేను కలిగి ఉండాలి. చూడండి, అప్పుడు ఏమైంది? అదేవిధంగా అతనికి ఎంతమంది కుమారులు ఉన్నారో మనం 14వ వచనంలో మనం చూస్తాం. చూడండి, అతనికి 40 మంది కుమారులను 40 మంది కుమారులు 30 మంది మనుమలను ఉండిరి. వారు 70 గాడిద పిల్లలను నెక్కి తిరుగువారు. అతడు 8 ఏండ్లు ఇజ్రాయేలుకు అధిపతిగా నుండెను. చూడండి, ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు అధిపతిగా? 8 ఏండ్లు. 8 ఏండ్లు ఈయన పరిపాలన చేస్తాడు. అతనికి ఎంతమంది కుమారులు? 40 మెంబర్స్. అదేవిధంగా ఎంతమంది మనవాళ్ళు? 30 మంది. అబ్బో, పెద్ద సంతానం ఈయనది కూడా. 40 మంది కుమారులంట, 30 మంది మనవళ్ళంట. ఒక్కొక్కరికి గాడిద పిల్లలను కూడా ఇచ్చాడంట. ఎక్కి తిరగండ్రా బాబు అని కదా. ప్రాంతం అంతా తిరుగుతున్నారు. 70 మందికి 70 గాడిదలు. గాడిద గురించి మనము విన్నాము. ఎక్కడ? యాయేరు కదా. గాడిద దేనికి సూచన? శాంతికి, పీస్. గాడిదకి కోపం వస్తే మళ్ళీ నీ ముఖమే చూడదు కదా. మెడ చాచిన నడుస్తుంది. కోపం వస్తే వెనక కాలుతుంది అంతది కదా. ఆ గాడిద పిల్లలు ఉన్నాయంట ఆయనకి. హీ వాజ్ అసోసియేటెడ్ విత్ డాంకీస్. ఆయన కుమారులకు ఇచ్చాడు, మనవళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఎక్కి తిరుగుతున్నారు. అతడు
ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 8 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. అధిపతిగా ఉన్నాడు. ఈ యొక్క దాసుడు అధిపతిగా ఉండి ఆయన పరిపాలన చేసినట్లు మనము చూస్తున్నాము. అప్పుడు ఆయన కూడా మరి చనిపోయినట్లు మనం చూస్తున్నాం. 15వ వచనంలో మనం చూస్తాం. చూడండి. పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీయుల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడెను. చూడండి, 40 మంది కుమారులు అని మనము మాట్లాడుకున్నాము కదా. 40 అనే మాట పరిశుద్ధ గ్రంథంలో 159 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. 159 టైమ్స్ పరిశుద్ధాత్మ దేవుడు 40 నెంబర్ గురించి మరి రాయించినట్లు మనం చూస్తాము. 40 అనగానే మనకు గుర్తొచ్చేస్తుంది ఏంటి? 40 డేస్ ఫాస్టింగ్ మోషే గారు చేశారు, యేసుక్రీస్తు ప్రభుల వారు గారు చేశారు. అదేవిధంగా ద ప్రాఫిట్ ఎలైజా మరి ఆ మౌంట్ హెర్మోన్కి మరి ట్రావెల్ చేశాడు. 40 దినాలు రాత్రులు చూడండి ఉపవాసము కదా. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు కదా. అందుకోసమే యూదులు 40 అని పిలువరు, 40 నెంబర్ పిలువరు, 39 + 1 అని పిలుస్తారు. వాళ్ళకి ఇష్టం లేదు యూదులకు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు చాలా బాధపడ్డారు కదా, బాధపడి ప్రయాణం చేస్తారు. అందుకోసమే 39 + 1 అని వాళ్ళు పిలుస్తారండి. ఈ 40కి అంత ప్రాముఖ్యత దేవుడు ఇచ్చాడు. చూడండి, ఈయన 15వ వచనంలో మనం చూసినట్లయితే ఈయన 8 సంవత్సరాలు పరిపాలన చేసి మరి పిరాతులో ఈయన పాతిపెట్టబడ్డాడు అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చూడండి నా ప్రియ సంగమా, ఇక్కడ 3 గురించి మనం నేర్చుకున్నాం. ఎవరు? మొట్టమొదటిగా ఎవరండి? ఫస్ట్ ఇబ్సాను గురించి నేర్చుకున్నాము. రెండవదిగా ఏలోను గురించి మనం నేర్చుకున్నాము. మూడవదిగా అబ్దోను గురించి మనం నేర్చుకున్నాము. చూడండి, వీళ్ళు 3 గురించి, 3 న్యాయాధిపతుల గురించి మనము నేర్చుకున్నాం ఈ సమయంలో. చూడండి, బలవంతుడుగా, అదేవిధంగా దాసుడుగా పరిశుద్ధాత్మ దేవుడు న్యాయాధిపతుల ద్వారా మనతోని మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. చూడండి, మనము ఎంతమందిని ఈరోజు కవర్ చేశామో? 3 కవర్ చేశాం. ఆల్మోస్ట్ వి కంప్లీటెడ్ 11 జడ్జెస్. హల్లెలూయా. 11 మంది న్యాయాధిపతులను మనము ముగించాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.